కోదాడ మండలం దొరకుంట సమీపంలో కంటైనర్ వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్మెంట్లకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో వీసా అపాయింట్మెంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఇప్పటికే షెడ్యూల్ చేసిన కొన్ని ఇంటర్వ్యూలు కూడా రద్దయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో అమెరికా వీసాల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో శిక్షణ కార్యక్రమం చేపట్టామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగానే వీసా అపాయింట్మెంట్స్ ను సర్దుబాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం దొరకుంట వద్ద కంటైనర్ను వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. నాకు తెలియదన్న, అది ఆ టైంకి అందరు పడుకోండి. మీరు ఎక్కడ ఏలూరుకి వెళ్తాం తెలియదన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆయన డ్రైవర్ ఏమంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలుసు. ముందు మాకేం కనబడదు. ఫస్ట్లో లేదు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 65 పైన ద్వారకుంట దగ్గర 5 గంటల నుంచి 5:15 మధ్య ప్రాంతంలో ఈ ఇండస్ట్రీస్కి వాడే హెవీ ఐరన్ పిల్లర్స్ని తీసుకువెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ బస్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి హిట్ చేయడంతో ఆ ఐరన్ పైప్స్ అన్నీ కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ మీద పడడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు మనకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే 6 ఇప్పటివరకు చనిపోయినారు. అందులో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ, ఖమ్మం, కోదాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా బస్సు డ్రైవరు అతి వేగంతో, నిర్లక్ష్యంతో వెనక సైడ్ నుంచి వెళ్తున్నటువంటి లారీని వెనక సైడ్ నుంచి డ్యాష్ ఇవ్వడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు మనం అంచనా వేస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటనపై స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. ఏపీ సీఎస్ కుమార్తె వివాహ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. వివాహ వేడుకలో